తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ప్రమాదంపై తమకు ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుంచే ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయన్నారు. ఏమేం తగులుబడ్డాయో స్పష్టత లేదని వివరించారు. 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారని, వార్డు బాయ్ మంటలు గమనించి ఆర్పే ప్రయత్నం చేశాడని తెలిపారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటకొచ్చారన్నారు డీసీపీ శిల్పవల్లి. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. ఇప్పుడు జరిగిందైతే ఇది మనకి యాక్సిడెంట్ జరిగిందైతే ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఎఫ్ఎస్ఎల్ లో అన్ని అవే ఉంటాయి, కానీ దేనికి సంబంధించి ఎక్కడున్నాయో ఇంకా మనకు అప్పుడే తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ లో అయ్యాయి. దెర్ ఆర్ వేరియస్ సెక్షన్స్ ఇన్ దాట్. కెమికల్స్ ఏం లేవు. కెమికల్స్ లాంటివన్నీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. నార్కోటిక్స్, కెమికల్స్ అండ్ టాక్సికాలజీ అని సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. That is not our priority. Our priority is to get the fire extinguished preliminarily. అలాగే ఎవరైనా ఉన్నారా, లోపల ఇరుక్కుపోయారా అనేది చూసాము. దెర్ ఇస్ నోబడి. ముందు ఉన్న ఫైర్ ని, స్మోక్ ని కంటైన్ చేయడము బేసిక్ ఇంటెన్షన్. సో దట్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ కెన్ ప్రిజర్వ్, ఉన్న వాటిని కూడా ఈ స్టేజ్ లో కూడా బయటకు తీసుకొచ్చి ఎట్లా అయితే ప్రిజర్వ్ చేయగలమో అది కూడా ఆలోచించి చూస్తున్నాం. యా, ఫైర్ సేఫ్టీ అండ్ ఆల్ ఎక్విప్మెంట్ ఇస్ దేర్.